ఇంట్రడక్షన్ ఆఫ్ ది పీరియాడిక్ టేబుల్ అండ్ ప్రాపర్టీస్ ఆ లెసన్ నుంచి ఈరోజు ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ బట్టి ఎలిమెంట్స్ 4 టైప్స్ కింద డివైడ్ చేశారు. అవి ఏంటంటే ఇనర్ట్ గ్యాసెస్, రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్, ట్రాన్సిషన్ అండ్ ఇన్నర్ ట్రాన్సిషన్. అయితే పీరియాడిక్ టేబుల్ కనుక చూసుకున్నట్లయితే కనుక మనకి తెలిసిందే కదా, ఎస్ బ్లాక్, పి బ్లాక్, డి బ్లాక్ అండ్ ఎఫ్ బ్లాక్. సో ఫస్ట్ ఇనర్ట్ గ్యాసెస్ గురించి వచ్చినట్లయితే 8A గ్రూప్ ఎలిమెంట్స్ని ఇనర్ట్ గ్యాసెస్ అంటాము. అండ్ ఎస్పి బ్లాక్స్లో 1A, 2A, 1 to 7A వీటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటాము. అండ్ డి బ్లాక్ ఎలిమెంట్స్ ఏమో ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. ఇప్పుడు నోబుల్ గ్యాసెస్ గురించి చూసినట్టయితే కనుక ఎస్ అండ్ పి సబ్షెల్స్ ఉంటాయి కదా, అవి కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉంటాయి. అండ్ మనం చెప్పుకున్నాం కదా, 8A గ్రూప్ ఎలిమెంట్స్ని ఇనర్ట్ గ్యాసెస్ అని చెప్పేసి అంటాం. వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS2 NP6. ఇవి మోనోఎటమిక్ గ్యాసెస్, ఎందుకంటే వీటి సబ్షెల్స్ కంప్లీట్గా ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి అవి మోనోఎటమిక్ గ్యాసెస్. అండ్ ఇవి మోర్ స్టేబుల్, ఎందుకంటే ఇవి కంప్లీట్గా ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి మోర్ స్టేబుల్ అంటే ఇవి లెస్గా రియాక్ట్ అవుతాయి, ఏ రియాక్షన్లోని పార్టిసిపేట్ చేయవు, అందుకే ఇనర్ట్ గ్యాసెస్ అని పేరు వచ్చింది. అండ్ వీటి వ్యాలెన్స్ వచ్చేసి 0. ఫర్ ఎగ్జాంపుల్ హీలియం, వీటి ఎలిమెంట్స్ ఏంటి, హీలియం, నియాన్, ఆర్గాన్, క్రిప్టాన్, జీనాన్, రాడాన్ కదా. హీలియం తీసుకుంటే 1s2 కాన్ఫిగరేషన్, దానికి వ్యాలెన్సీ 0 కాబట్టి ఈ అన్నిటికి 0నే కాబట్టి ఇవి 0 గ్రూప్ ఎలిమెంట్స్ అంటాము. అండ్ 1962లో జీనాన్ అనేది ఒక కాంపౌండ్లో రియాక్ట్ అయ్యి, అంటే ఒక రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి ఒక కొత్త కాంపౌండ్ అనేది ఇచ్చింది. అప్పటి వరకు ఇనర్ట్ గ్యాసెస్ అంటే దేంట్లోని పార్టిసిపేట్ చేయవు అన్న దాంట్లో ఉన్నారు. కానీ 1962లో ఎప్పుడైతే జీనాన్ అనేది రియాక్షన్లో పార్టిసిపేట్ చేసి మనకు కొత్త కాంపౌండ్ ఇచ్చిందో అప్పుడు వాటిని నోబుల్ గ్యాసెస్ కింద మార్చారు. నోబుల్ గ్యాసెస్ అంటే ఏంటంటే అవి అన్రియాక్టివ్, అంటే రియాక్ట్ అవ్వవు అని కాదు, నోబుల్ గ్యాసెస్ అని అందుకు మార్చారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్. రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం కదా, 1A, 2A, 3A, 4A, 5A, 6A, 7A వాటిని రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అంటారు. అంటే ఇక్కడ ఎస్ అండ్ పి సబ్షెల్స్ ఉన్నాయి కదా, అవి ఇన్కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉంటాయి. ఇన్కంప్లీట్గా ఫిల్ అయ్యి ఉండడం వల్ల అవి మోర్ రియాక్టివ్, లెస్ స్టేబుల్ కింద ఉంటాయి అన్నమాట. వీటి జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి NS 1 to 2, NP 0 to 5. ఎక్కువగా మెటల్స్ అండ్ మెటలాయిడ్స్ ఎక్కువగా ఉంటాయి ఈ రిప్రజెంటేటివ్ ఎలిమెంట్స్ అనేవి. నెక్స్ట్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ వచ్చేసి అల్టిమేట్ షెల్ అండ్ పెనల్టిమేట్ షెల్ అనేవి పార్షియల్గా ఫిల్ అయ్యి ఉంటాయి, అవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇక్కడ మనకు ఒక డౌట్ రావచ్చు, అల్టిమేట్ షెల్ అంటే ఏంటి, పెనల్టిమేట్ షెల్ అంటే ఏంటంటే అల్టిమేట్ షెల్ అంటే వ్యాలెన్స్ షెల్ అంటే అవుటర్ మోస్ట్ షెల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక యాటమ్ అనుకుంటే కనుక ఇది ఉంది కదా, ఇది వ్యాలెన్స్ షెల్, అవుటర్ మోస్ట్ షెల్, దీన్ని అల్టిమేట్ షెల్ అంటాం, దీన్ని పెనల్టిమేట్, దీన్ని యాంటీ పెనల్టిమేట్ షెల్ అంటాం. కాబట్టి ఇక్కడ ఈ 2 షెల్లో ఇన్కంప్లీట్గా ఫిల్ అయి ఉంటే దాన్ని ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాం. ఇవి టీ బ్లాక్ ఎలిమెంట్స్ చూసుకున్నాం కదా, ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ టీ బ్లాక్స్ అంటే మధ్యలో ఉంటాయి, ఎస్కి పీకి మధ్యలో ఉంటాయి, ఇన్ బిట్వీన్ ఎస్ అండ్ పీ బ్లాక్స్. దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి N-1 D 1 to 10 NS2. అండ్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్లో గ్రూప్ 11లో కాపర్, సిల్వర్ అండ్ గోల్డ్, అండ్ గ్రూప్ 12లో జింక్, కాడ్మియం, మెర్క్యూరీ. ఇవి ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ కావు, ఎందుకంటే వాటి సబ్షెల్స్ కంప్లీట్గా ఫిల్ అయి ఉంటాయి కాబట్టి. అండ్ వాటి ప్రాపర్టీస్ కనుక చూసుకున్నట్లయితే ఇవి వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్, అంటే వేరే ఆక్సిడేషన్ స్టేట్స్ కలిగి ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగనీస్ తీసుకుందాం, మ్యాంగనీస్ 25, 1s2, 2s2, 2p6, 3s2, 3p6, 4s2, 3d5. దీని అవుటర్మోస్ట్ ఆర్బిటల్ ఏంటి, ఇది 4s2 కదా. అండ్ ఈ 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, ఈ 2 ఇది రిమూవ్ అయితే కనుక, అంటే ఆక్సిడేషన్ స్టేట్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఆక్సిడేషనే కదా. సో ఆక్సిడేషన్ అంటే లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఈ 2 ఎలక్ట్రాన్స్ని లాస్ అయింది అనుకోండి, అప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ వచ్చేసి +2 అవుతుంది. అండ్ ఈ 5 ఎలక్ట్రాన్స్ కూడా లాస్ అయితే కనుక +3, +4, +5 అండ్ సో ఆన్ +7 వరకు, అంటే +6. ఇవి మ్యాంగనీస్ ఆక్సిడేషన్ స్టేట్. అంటే ట్రాన్సిషన్ ఎలిమెంట్స్కి వేరియస్ ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఉంటాయి, అండ్ ఇవి కలర్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయి. అండ్ ఇవి పారామాగ్నెటిక్ అండ్ ఫెరోమాగ్నెటిక్ ప్రాపర్టీస్ని కలిగి ఉంటాయి. పారామాగ్నెటిక్ అంటే మ్యాగ్నెటిక్లా బిహేవ్ చేస్తున్నాయి అన్నమాట ఎలిమెంట్స్.
అండ్ ఫెరోమాగ్నెటిక్ అంటే ఇంకా కంప్లీట్ మ్యాగ్నెట్గా బిహేవ్ చేస్తుంది, దాన్నే ఫెరోమాగ్నెటిక్ ప్రాపర్టీ అంటాం. అండ్ దే ఫార్మ్ ఎలాయ్స్, కాంప్లెక్స్ కాంపౌండ్స్ అండ్ ఇంటర్స్టిషియల్ కాంపౌండ్స్. ఎలాయ్స్ అంటే కనుక కంప్లీట్గా అంటే 2 or 3 సబ్స్టెన్సెస్ కలిపితే ఎలాయ్స్ అంటే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అన్న, 2 or 3 కాంపౌండ్స్ కలిపితే కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే అల్టిమేట్ షెల్ అండ్ పెనల్టిమేట్ షెల్, యాంటీ పెనల్టిమేట్ షెల్. ఇప్పుడు ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే ఏమనుకున్నాం, అల్టిమేట్ షెల్ పెనల్టిమేట్ షెల్ అనుకున్నాం. కానీ ఇక్కడ ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటే అల్టిమేట్ షెల్, పెనల్టిమేట్ షెల్ అండ్ యాంటీ పెనల్టిమేట్ షెల్ కూడా పార్షియల్లీ ఫిల్ అయి ఉంటుంది. అండ్ మనం పీరియాడిక్ టేబుల్లో చూసుకున్నట్లయితే ఇది కింద ఉంటుంది. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటని చెప్పేసి అంటాము. ఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్ని ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అంటాము. దీని జనరల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ వచ్చేసి n-2 F 1 to 14 n-1 D 0 to 1 ns2. అండ్ ఇవి ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి 2 సిరీస్ కింద డివైడ్ చేయబడినాయి, 4F సిరీస్ అండ్ 5F సిరీస్. ఈచ్ సిరీస్కి 14 ఎలిమెంట్స్ అనేవి ఉంటాయి. ఇవి ఎక్కువగా హెవీ మెటల్స్ అనమాట. ఇన్నర్ ట్రాన్సిషన్ ఎలిమెంట్స్ అనేవి హెవీ మెటల్స్ అండ్ ఇవి వేరు ఆక్సిడేషన్ స్టేట్స్ అనేవి ఫామ్ చేస్తూ ఉంటాయి. మనం చూసుకున్నట్లయితే ఇది పారామాగ్నెటిక్ ప్రాపర్టీ, అంటే ఒక మ్యాగ్నెట్ కింద బిహేవ్ చేస్తుంది అండ్ కాంప్లెక్స్ కాంపౌండ్స్ ఫామ్ చేస్తాయి. అంటే 2 or 3 కాంపౌండ్స్ కలిపి కాంప్లెక్స్ కాంపౌండ్స్ అంటాం, అవి ఫామ్ చేస్తుంది.